ఈరోజు అనంతపురం జిల్లా ప్రగతి మీద రివ్యూ చేయడం ఇన్ఛార్జ్ మంత్రి గారు, జిల్లా శాసనసభ్యులు, అధికారులు అందరూ కూడా రివ్యూ చేయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లు ఈ సీజన్లో మనకు ప్రాముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్లని ముందుగా తీసుకోవడం జరిగింది. ముందుగా ఈ జిల్లాని హంద్రీ నీవాని వైడెన్ చేయడం ద్వారా జిల్లాకు అదనపు నీటిని తీసుకొచ్చే రకంగా మనకు ఆశీస్సులు అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి DDRC తరఫున ధన్యవాద తీర్మానాలు చెప్పడం జరిగింది. ఆ అధికారులందరినీ కూడా అభినందించడం జరిగింది. అట్లానే యూరియా మీద బయట ఉన్నటువంటి ఆలోచనలు, అపోహలు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఇవాళ వాస్తవాలతో సహా వెల్లడించాం. గతం కన్నా 5,000 మెట్రిక్ టన్నులు, అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 5,000 మెట్రిక్ టన్నులు అదనంగా మేము అందించాం. సాగు విస్తీర్ణం ఇంకా తగ్గింది. ఇంకా ఈ 15 వరకు చూసుకుంటే మనకు ఆ సాగు విస్తీర్ణం కవర్ కావచ్చు, కానీ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ యూరియాని ఇచ్చాం. షార్టేజ్ ఎక్కడా కూడా లేదు. అధికారులకు కూడా మేము చెప్పాం, ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. రైతులకు కావాల్సిన సప్లై చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. మీరు పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకోకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పని చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లనే అనంతపురం జిల్లాని ప్రధానమంత్రి గారు ఎంపిక చేసినటువంటి ధనధాన్య కృషి యోజన దాంట్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. మరి హంద్రీ నీవాని తర్వాత నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో 36 ప్యాకేజు, ఇవన్నింటి మీద కూడా ఇక్కడ నుంచి ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ప్రాధాన్యతల్లో BTPని కానీ పేరూరు కానీ ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఈ ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి HLC కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడితే కేవలం 3 నెలల్లోనే ఒక 35 crores ఖర్చు పెట్టి ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ పూర్తి చేసుకోగలిగాం. 1-2 పనులు మాత్రం ఆగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ సీజన్లో టోటల్గా స్ట్రెంగ్తెన్ చేస్తాం. అట్లనే తుంగభద్ర హై లెవెల్ కెనాల్ గేట్లు గతంలో కొట్టుకుపోతే వారం లోపల వాటిని రెస్టోర్ చేశాం. మళ్ళీ ఉన్న గేట్ల నాణ్యత మీద అనుమానాలు వ్యక్తం చేస్తే మొత్తం గేట్లన్నింటినీ మార్చడానికి డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటక వాటాని తర్వాత అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఒక అడుగు ముందుకేసి ఈ జిల్లా పట్ల కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ ఏమైంది, ఆ గేట్లు సరిగ్గా లేవనేటప్పటికీ మేము 80 TMCలే స్టోర్ చేస్తున్నామన్నారు. ఇట్లా 2-3 సంవత్సరాలు జరిగితే రైతులు నష్టపోతారు అని చెప్పి దాన్ని ప్రాధాన్యతలు పెట్టి గేట్లన్నీ కూడా చేసాం. టెండర్లు పిలిచేసాం. సీజన్ క్లోజ్ అవగానే వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి అట్లనే ఇండస్ట్రీస్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే రకంగా పెద్ద ఎత్తున ఏ రకంగా ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది. ఆర్సిలర్ మిట్టల్ కావచ్చు, కడపలో స్టీల్ ప్లాంట్ కావచ్చు, మన దాంట్లో ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు కావచ్చు, చిన్న చిన్న MSME ప్రాజెక్టులు కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వాటి మీద కూడా ప్రోగ్రెస్ ఈ ప్రభుత్వం చేస్తోంది. అట్లనే రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్నదాత సుఖీభవని మొదటి విడతని పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలో రానటువంటి రైతాంగాన్ని కూడా అధికారులే వెళ్ళి మీరు ఎందుకు నమోదు చేసుకోలేదు, మీరు నమోదు చేసుకోండి, మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది ప్రోయాక్టివ్గా గవర్నమెంట్ సైడ్ నుంచి చేయమని చెప్తా ఉన్నాం. మరి అట్లనే తల్లికి వందనం కూడా మొదటి విడతగా మనం కంప్లీట్గా ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు అన్ని స్కూల్స్కి కూడా దానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అందివ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సెక్టర్లో మేజర్ రిఫార్మ్స్ని లోకేష్ గారు తీసుకురావడం జరిగింది. క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ ఇంప్రూవ్ అయింది. మంచి సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. క్వాలిటీ ఆఫ్ కిట్ పెరిగింది. క్వాలిటీ ఆఫ్ వాళ్ళ యూనిఫామ్ మారిపోయింది. టీచింగ్ మెథడాలజీ మారిపోయింది. ఇవన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేసినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో కూడా మరింత మెరుగ్గా ఇంప్రూవ్ చేసే రకంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల మనం కంపెనీలకు ముందు డబ్బిచ్చి ఉచితంగా తీసుకుపోయే అవకాశం చేయలేకపోయాం. ఎందుకనంటే వాళ్ళు బెనిఫిషరీ అకౌంట్కే ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వ నిబంధన కాబట్టి దాన్ని కూడా
ఏ రకంగా మనం చేయొచ్చు అనేటువంటిది ఇంకా ఇంప్రూవ్ చేసేదానికి చూస్తూ ఉన్నాం. మరి ఉచిత బస్సు అనేటువంటిది ఒక గ్రాండ్ సక్సెస్ అయినటువంటిది. మరి మత్స్యకార భరోసా ఇవన్నింటినీ కలుపుతూ సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ప్రోగ్రాం పేరుతో ముఖ్యమంత్రి గారు వచ్చే నెల 6వ తారీఖున అనంతపురంలో మనము ఒక మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఈ ప్రోగ్రాం యొక్క విజిబిలిటీ ప్రజల్లో ఎంత మార్పు ఉంది అనేటువంటిది వాళ్ళకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని ఇస్తూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో కూడినటువంటి ఒక సొసైటీని ఇవ్వగలిగామనేటువంటిది ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మరి అట్లానే డ్రిప్ ఇవాళ అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ 1 వస్తే అనంతపురం జిల్లా దేశంలో నంబర్ 2 వచ్చింది. ఇట్స్ ఏ మేజర్ రిమార్క్. ఈ జిల్లాలో సాగునీటిలో హంద్రీనీవాలో, హెచ్ఎల్సీలో, డ్రిప్లో, చెరువులకు నీళ్ళు ఇచ్చే దాంట్లో అన్నింటిలోనూ కూడా ప్రోగ్రెస్ చూపించగలిగామనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా చెప్పినవి చెప్పనివి కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ జిల్లా రూపురేఖలు మార్చేదానికోసం జిల్లాలో పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా కష్టపడుతున్నారో ఈ జిల్లా అభివృద్ధికి కూడా అట్లనే కష్టపడుతున్నారు అనేటువంటిది ఈ జిల్లా రైతాంగానికి, యువకులకి, మహిళలకి ఒక నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. నిరంతరం ఈ జిల్లా అభివృద్ధి లక్ష్యంగానే పనిచేస్తూ ఉన్నాం. దానికి మా ప్రోగ్రెస్ ఈ 100 డేస్ గవర్నమెంట్ రావడంతో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. చివరి 100 డేస్లోనే హంద్రీనీవాని, హెచ్ఎల్సీని అన్నింటినీ మనం రియలైజేషన్ చేసి చూపించగలిగాం. 5 ఏళ్ళు వాళ్ళు చేయలేంది. 5 ఏళ్ళు గంప మన్నది అన్నటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉరవకొండలో 3 నెలల్లో ప్రారంభిస్తానన్నాడు, చేయలేదు. ఆ తర్వాత అంతకుముందు హంద్రీనీవా సాధన సమితి అని పెట్టుకున్నాడు నాయకుడు, దాన్ని తీసి 5 ఏళ్ళు కబోర్డ్లో పడేశారు, గూట్లో పడేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో సాధన సమితి పేరుతో ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అనేటువంటి బాధ్యతతో కూడా ఉన్నామని తెలియజేసుకుంటాం. ఇక ఈ జిల్లా రూపురేఖలు మార్చేదానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నటువంటి నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. థ్యాంక్ యూ.